వాటు బ్రో. సో కొంచెం అబౌవ్ అవరేజ్ టు హిట్ స్టాటస్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా పాజిటివ్స్ అంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి నాకు. యాక్షన్ బ్లాక్స్ అయినా, లేదంటే ఫస్ట్ వచ్చే కొన్ని విజువల్స్ అయినా సరే, లేదంటే సలాం అనే సాంగ్ అయినా సరే, ఇంటర్వల్ బ్లాంక్ అయినా సరే, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా, వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే, వాటి వరకు చాలా బాగున్నాయి. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే మనకి ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఒక మంచి హైలో ఇచ్చారు, దాని తర్వాత ఒక స్టోరీ అనేది ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా అక్కడే స్టక్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొన్ని సీన్స్ కూడా అంటే రిపీటెడ్ సీన్స్ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి యాక్షన్ బాక్స్ కూడా బాగున్నా సరే కొంచెం డ్రాగ్ చేశారు అన్న చిన్న ఫీలింగ్. ఇంకొకటి ఆల్రెడీ ఇవన్నీ మనం చూసినవే కదా, ఇంత ముందు మన వార్ లోనే అవన్నీ చాలా సీక్వెన్స్ చూసాం, ఒక చేంజింగ్ అయినా సరే ఇవన్నీ వాళ్ళు చూసిన ఫీలింగ్ వచ్చింది, ఆ చిన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే విజువల్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా తీసుకొని అండ్ స్టోరీ కూడా ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా ట్రై చేస్తుంటే బాగుండదు అనిపించింది. కాకపోతే ఇంకో పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి మనం వైఆర్ఎఫ్ వాళ్ళ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే అన్ని స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి. కాకపోతే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ యాడ్ చేశారు. ఆ ఎమోషనల్ కూడా ఎన్టీఆర్ గారిని కూడా చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. తన వరకు చాలా డామినేట్ కూడా చేశాడు చాలా సీన్స్. యాక్టింగ్ ఎలా అనిపించింది అది చెప్తున్నా కదా, చాలా వరకు డామినేట్ చేశారు. మనకి ఏదైతే 30 minutes తీయేస్తే నెక్స్ట్ 2 hours మొత్తం ఎన్టీఆర్ చాలా సీన్స్ డామినేట్ చేశారు. ఎక్కడైతే మనకి హీరో ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, వాటి వరకు అన్ని సీన్స్ డామినేట్ చేశారు. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ గానే మనం బయటకు వస్తున్నప్పుడు రుచి రోషన్ ఎక్కడ డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఓన్లీ 30 minutes వరకు ఆయన ఓన్లీ ఒక్క కనిపించారు, మేబీ డామినేట్ చేసొచ్చు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేశారు. యాక్షన్ బ్లాక్స్ సీన్ ఉంటుంది అన్న, స్నో లో ఇద్దరు ఫేస్ ఆఫ్ అవుతారు, మామూలుగా ఉండే సీన్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ చెప్తా ఉంటే కనుక ఇప్పుడు మనము రజనీకాంత్ గారిది అక్కడ కూడా తెలుగులో డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన నాగార్జున గారి డామినేషన్ ఎక్కువ అయిపోయింది, తెలుగు డామినేషన్. దీంట్లో చూస్తే మన ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. సో మొత్తం తెలుగు వాళ్ళకు పండగ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన August 15th కూడా ఉంది రేపే మళ్ళా, కాబట్టి ఇదంతా ఒక పండగ సీజన్ లా ఉంది. అండ్ కలెక్షన్స్ లో వర్షం కురుస్తాయని చెప్పొచ్చు. రెండు సినిమాలకు కలిపి ఖచ్చితంగా 5,000 కోట్లు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం బాలీవుడ్ టైప్ లో ఉంది అంటున్నారు. బాలీవుడ్ ఏందన్న, హాలీవుడ్ లెవెల్లో ఉంది. మొత్తం ఆ స్టిల్స్ కానీ, ఆ యాక్షన్ కానీ, లేకపోతే ఆ మొత్తం ఆ కొరియోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ బాలీవుడ్ లాగా ఆ క్లారిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. మనం బాలీవుడ్ ని దాటేసినాం ఎప్పుడో, ఇక బాలీవుడ్ అనొద్దుగా, నెక్స్ట్ హాలీవుడ్ మనం ఇంకా హాలీవుడ్ లెవెల్లో ఆ ఆస్కార్ లెవెల్లో ఉంటున్నాయి మన ఫిలిమ్స్. కాబట్టి మనందరం కూడా ఒకసారి గర్వించాలండి. ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ ఎవరైనా చేసా కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సినిమా. ఇక 5,000 కాదు 6,000 కాదు, ఇంక ఎన్ని క్రోర్స్ అన్నా చెప్పండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఓ పక్కనేమో అది నార్త్ మొత్తం అది కొట్టేస్తుంది వార్ 2, అండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ మొత్తం కూలీ కొట్టేస్తా ఉంది. ఇక్కడనేమో కూలీలో చూస్తేనేమో అటు మలయాళం నుంచి సౌబిన్ గారు కానీ, లేకపోతే తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ, లేకపోతే మన దగ్గర నాగార్జున గారు కానీ, లేకపోతే ఇంకా చాలా మంది యాక్టర్స్ సౌత్ ఇండియా మొత్తం కూలీ కవర్ చేస్తుంది. నార్త్ ఇండియాలో వార్ 2 రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ విలనిజం అన్న, ఇద్దరు విలన్లే ఇస్తారు మన వాళ్ళు. ఒక పక్క నాగార్జున గారు విలనిజం, ఇంకో పక్క ఇప్పుడు ఎన్టీఆర్ గారు విలనిజం. నాగార్జున అంటే అందరు ఇప్పుడు ఇట్లా అనుకుంటారు, నేను అప్పట్లో నాగార్జున గారు, ఇప్పుడు సైమన్ అంటే మామూలు డేంజర్, మామూలు డేంజర్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. జై సైమన్ అట్లుందా నా సైమన్ క్యారెక్టర్. అండ్ ఇంకా రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ ఎవర్ గ్రీన్, ఆయనతోని ఎవరిని కంపేర్ చేయలేము. ఆయన 75 లెక్క, ఈజ్ నాట్ లైక్ 75, ఈజ్ జస్ట్ 25. ఆ లెవెల్లో ఉంది ఆయన యాక్షన్ కానీ, ఆయన చరిష్మా కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఎవ్రీథింగ్. అసలు ఆయన ఒక్కొక్క సీన్ లో ఇట్లా చూస్తాడన్న, ఆ సీన్ మాత్రం హైలైట్ అసలు. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సీన్ కూడా మంచిగా కుదిరింది. అండ్ మ్యూజిక్ కానీ, సోబిన్ డాన్స్ కానీ, ఎవడు సీట్లలో ఖాళీగా కూర్చుంటలేరు, ప్రతి ఒక్కడు కూడా మొత్తం పేపర్లే, మొత్తం అసలు స్క్రీన్ మొత్తం పేపర్లే కనబడుతున్నాయి తప్ప ఎవరు యాక్టింగ్ కూడా ఎవరు చూస్తలేరు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం ఈ పండగకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఓ చిన్న డైలాగ్ చెప్తా, ఓకే, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎట్లుంటది అనేది. రజనీకాంత్ గారి డైలాగ్, మన ఇవాళ పండులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పదలుచుకున్నా. ఒకప్పుడు రజనీకాంత్ గారిని చూస్తే ఎట్లున్నదో ఇప్పుడు మళ్ళా రజనీకాంత్ గారు మళ్ళా బ్యాక్ హ్యాండ్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ఇవాళ ఇంత పెద్ద సినిమా మనందరం బ్లాక్ బస్టర్ వేయాలి, మీ అందరూ కూడా రావాలి, టికెట్లు కొనుక్కోవాలని మీ అందరికీ ఆదేశిస్తున్నా. జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. వార్త ప్రీమియర్ జరిగింది. మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, బీజిఎం, యాక్షన్ సీన్స్ అండ్ ట్రైన్ బ్యాంక్ అండ్ రీసెంట్ టైంలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంది అంటే క్లైమాక్స్ పోర్షన్
క్లైమాక్స్ 20 minutes ఉంటుంది. మీకు బూస్ సాంగ్స్ అని చెప్పచ్చు. దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పచ్చు. తారకన్న ఆయన నేను ఈ మూవీకి 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. ఓన్లీ తారకన్న వచ్చాను. ఇంతవరకు బాగా ఫిలిమ్స్ డబ్బింగ్ ఫిలిమ్స్ నేను ఏం చేయలేదు. బట్ ఫస్ట్ టైం నాకు కూడా ఎక్కడో భయం ఉండే సినిమా అంటే తారకన్నని ఎక్కడ బట్ ఫ్యాన్స్ చెప్తున్నా ఎవరు హీరోలు కాదు, ఎవరు విలన్లు కాదు, స్టోరీ హీరో. ఎట్లాంటి మూవీస్ మళ్ళీ రావాలి. సింపుల్ గా చెప్పాలంటే మల్టీ స్టార్ ఫ్యామిలీ మోడ్ లో తీస్తే ఒక సినిమా వాటిలో సినిమా చెప్పు, అదే యాక్షన్ మోడ్ లో తీస్తే ఈ వాసు అని చెప్పచ్చు. స్టోరీ పరంగా కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే ఏంటంటే బీజిఎం కానీ విఎఫ్ఎక్స్ కానీ సాంగ్స్ మనకు బాలీవుడ్ ఇంపాక్ట్ అనిపిస్తుంది. అది తప్పించి 2.5 hours మీకు పక్కా కమర్షియల్ మూవీ చూసిన నా ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా నచ్చేసింది. ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఒక కాలర్ వేస్తే ఈ మూవీకి 2 కాలర్లు వేయచ్చు. సినిమా అయితే ఎవరైతే బాగాలేదు అని అంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకైతే సినిమా చూడటం రాదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఎవరి ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఒక సినిమాటిక్ లవర్ గా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ వీకెండ్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఒక మంచి యాక్షన్ మోడ్ లో ఉన్న సినిమాని మీరు చూడాలనుకుంటే ఈ పార్ట్ అయితే చూడొచ్చు. ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు. ఫుల్ ఎంగేజింగ్ గా ఉంది. తెలుగు నేటివిటీని తగ్గకుండా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఈవెన్ స్టార్ట్ ఒక 20 minutes తర్వాత ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఎండింగ్ వరకు క్లైమాక్స్ అయితే 20 minutes మీకు గూస్ బంప్స్ వస్తాయి. లిటరల్లీ చెప్తున్నా, అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లోపల వాటి 3 games ఇచ్చారు. బట్ అది ఉంటుందో ఉండదో తెలియదు. బట్ ఇక్కడి వరకు అయితే సినిమాని ఇక్కడ మీకు ఒక 10 minutes స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే సినిమా ఏ మోడ్ ఏంటి అనేది. బట్ అది కాకుండా మీకు ఓవరాల్ అయితే స్టోరీ అయితే అర్థమైపోతుంది. సినిమా అయితే లిటరల్లీ అదిరిపోయిందన్న.